నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చంటుపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం నడుస్తుంది కల్లూరు మన చంటుపట్ల జెడ్పీ హై స్కూల్లో. సో ఇక్కడ మనకి కాటమనేని రవీంద్ర గారు ఉన్నారు. సో ఈయన మన చంటుపట్ల హై స్కూల్లో కూడా పూర్వ విద్యార్థి అని అన్నారు. ఈ గ్రామవాసి మన ఊరికి చంటుపట్ల చుట్టుపక్కల గ్రామాలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అప్పటి నుండి కోరిక ఉందట. సార్ నమస్తే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నమస్తే అండి. ఇప్పుడు నేను యూకేలో ఉన్నాను. యూకే బర్మింగ్హామ్ సిటీలో ఓకే ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 25 to 30 years నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నాను, 6th, 7th వరకు. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ సర్వేల్ సాగర్కి వెళ్ళాను, హై స్కూల్ అక్కడ. తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్, మెడిసిన్ వరంగల్ కాకతీయ, పీజీ ఉస్మానియా హైదరాబాదు. ఆ తర్వాత యూకే వెళ్ళాను. అటు నుంచి యూకేలో సెటిల్ అయ్యాను. సో మొత్తం విద్యాభ్యాసం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే? గవర్నమెంట్ స్కూల్. సో పుట్టునూరులో ఏమన్నా చేయాలి డాక్టర్ చదివి అనే కాన్సెప్ట్తో చేస్తాడు మనకి. అది ఒక కాన్సెప్ట్. డెఫినెట్గా పుట్టినూరులో జనరల్గా కనెక్షన్స్ ఉంటాయి, జనాలు ప్రజలు ఏదో చేద్దామంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ పుట్టినూరు. అది అది సో మనం కూడా ఇప్పుడు ఒక వేప చెట్టు కింద కూర్చున్నాం. ఉండదు. ఇది బాగుంది. ఇప్పుడున్న వాతావరణం చాలా బాగుంది, మాకు సూట్ అయింది. సో ఇప్పుడు మీరు స్కూల్స్ని కూడా స్కూల్ని డెవలప్ చేయడం కోసం కూడా కొంచెం దానికి ఫండింగ్ అవునండి. మాకు రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్, సెక్రటరీ మా క్లాస్మేట్స్ వాళ్ళ ద్వారా ఈ మధ్య లాస్ట్ ఇయర్ సిఎస్ఆర్ ఫండింగ్ ఉంటే మా హై స్కూల్లో ఏం కావాలి అంటే వాళ్ళు కిచెన్ కావాలన్నారు. కిచెన్తో పాటు ల్యాప్టాప్, లైబ్రరీ, షెల్ఫ్స్, ఇంకా ఆడియో సిస్టమ్ ఒకటి కావాలన్నారు. అవన్నీ ఇచ్చాం లాస్ట్ ఇయర్. ఆ తర్వాత మళ్ళీ ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలి, ఒక మెగా మెడికల్ ఫ్రీ క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాలి. అది మా పేరెంట్స్ పేరు మీద ఒకటి చేయాలి అని ఒకటే ఐడియా వచ్చింది. అది దాన్ని లోకల్ ఈ చంటుపట్ల గ్రామ పెద్దలతో మాట్లాడి, సో వాళ్ళు ఓకే అన్నారు. లోకల్ సపోర్టు తీసుకొని మీరు ఎట్లా అంటే అప్పుడు చేద్దాము. సో ఇప్పుడు వైద్యం అనేది చాలా భారమైన సార్. ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి పోతే బళ్ళు ఇల్లు గుల్ల అవుతుంది. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనకి హెల్త్ క్యాంప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డాక్టర్స్ ఏమేమి సర్వీసెస్ ఇస్తారు, వాళ్ళు స్పెషలైజేషన్ ఏంటి? మనకి ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇదండి, క్యాన్సర్ స్క్రీనింగ్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ స్మియర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ మెన్కి క్యాన్సర్ స్క్రీనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ అవేర్నెస్ ఒకటి. తర్వాత వాళ్ళు వచ్చి ఈ స్క్రీనింగ్ చేసుకుంటే ఏదైనా ఎవరికైనా కొంచెం ఒక అనుమానంగా అనిపిస్తే ఇప్పుడు వాళ్ళు మెమోగ్రామ్ చేసి స్కాన్ చేసి ఎర్లీ డయాగ్నోస్ చేయటం వల్ల ట్రీట్మెంట్ బాగుంటుంది, దాంతో ప్రోగ్నోసిస్ బాగుంటుంది, సర్వైవల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. లేట్గా రావటం వల్ల లేట్ డయాగ్నోసిస్ అయితే డెత్స్ ఆర్ మోర్ కామన్. ఈజీగా ట్రీట్మెంట్ అని కష్టమవుతుంది. సో ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్గా చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళతో చేపిస్తున్నాం. తర్వాత ఇక ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వచ్చే స్పెషాలిటీస్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, తర్వాత స్కిన్ డర్మటాలజీ, ఫిజిషియన్, సర్జన్స్. ఒక వన్ డే క్యాంప్ కావాలండి. ఇది ఎస్పెషల్లీ క్యాన్సర్ స్క్రీనింగ్. ఎందుకంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అప్టేక్ ఉంటే అట్లీస్ట్ 100 మందిలో ఒక పర్సన్, ఒక లేడీకైనా ఒక సస్పెక్ట్ చేసి మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆమెను మళ్ళీ అక్కడ తీసుకుపోయి ట్రీట్మెంట్ అన్ని చేయించేసి ఒక డెత్ని అవాయిడ్ చేయొచ్చు ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆఫ్ క్యాన్సర్ స్క్రీనింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మిగతా స్పెషాలిటీస్ అని జనరల్ చెకప్స్ అవన్నీ ఎవరు కావాలంటే అటు చేసుకోవచ్చు, ఫ్రీగా వచ్చి ఎకో, ఈసీజీ అట్లీస్ట్ అడ్వైస్ తీసుకోవచ్చు.
లోకల్ సర్వీస్ కాబట్టి ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటే సర్వీస్ని నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఇలాంటివి. లేకపోతే పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఇలాంటి కష్టం. ఇది సోషల్ యాక్టివిటీ, ఒకళ్ళిద్దరు చేసే కాదు కదండి. సో పబ్లిక్ హెల్త్, సో పబ్లిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది దీంట్లో. ఇక్కడ మనకి కాటమనేని రవీంద్ర గారు చెప్తున్నారు, వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మహిళల్లో క్యాన్సర్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. వాళ్ళకి అవేర్నెస్ లేదు, సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ. సో గ్రామాల్లో వాళ్ళ పుట్టిన గ్రామంలో ఏర్పాటు చేస్తే కొందరికైనా ఉపయోగపడుతుందని వాళ్ళు కొంత తోడ్పాటు తీసుకొని ఏర్పాటు చేస్తున్నారు. సో పక్కాగా చండుపట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అండ్ పుట్టిన గ్రామానికి ఆయన డాక్టర్ చదివి ఈ గ్రామం మీద మమకారంతో ఇక్కడ మొదటిసారి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏమైతే డాక్టర్స్ వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇంకా వెరైటీ డాక్టర్స్ని ఏమన్నా కావాలన్నా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. సో అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని తగిన ఆరోగ్యం పొందాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు తెలుసా, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించినచో పూర్తిగా నయం చేయవచ్చని? క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏమిటి? క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందస్తు జాగ్రత్త. ఇది ఒక సాధారణ వైద్య పరీక్ష. ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎందుకు స్క్రీనింగ్ ముఖ్యం? క్యాన్సర్ని ఆరంభ దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా సులభతరం అవుతుంది. నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు తప్పకుండా రావాలి? 30 ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు లేదా మద్యం వినియోగించేవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, శరీరంలో అనుమానాస్పద లక్షణాలు కూడా ఉన్నవారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం 2026 జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలోని హై స్కూల్ ఆవరణలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించబడుతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆలస్యం చేయకండి. ఈరోజు ఒక చిన్న పరీక్ష రేపటి మీ ఆరోగ్యానికి బంగారు భరోసా. క్యాన్సర్ వ్యాధి అవగాహన మరియు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం చండ్రుపట్ల గ్రామం హై స్కూల్ ఆవరణలో నిర్వహించబడుతుంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు: జీర్ణాశయ వ్యవస్థలో లేదా మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు, ఎంతకీ మానని పుండు లేక కురుపు, అసాధారణ రక్తస్రావం, శరీరంలో ఏ భాగంలోనైనా వాపు రావడం, గడ్డ కట్టడం లేదా కణితులు ట్యూమర్లు ఏర్పడటం, చాలా కాలంగా ఆహారం మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చల్లో కానీ పులిపిరికాయల్లో కానీ మార్పు రావడం, చాలా కాలంగా గొంతు బొంగురుపోయి ఉండటం లేదా దీర్ఘకాలిక దగ్గు. క్యాన్సర్ నివారణ కోసం సూచనలు: ధూమపానం మరియు పొగాకు వాడటం నిరోధించండి. మద్యపానం నుండి దూరంగా ఉండండి. శారీరక బరువును నియంత్రించుకోండి. సురక్షితమైన పని పద్ధతులు పాటించండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి. తాజా పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినండి. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది.